హాయ్ ఫ్రెండ్స్, బ్లాగ్స్ పై వాణికి స్వాగతం సుస్వాగతం. అందరికీ శ్రీరస్తు శుభమస్తు. నేను ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నానండి. ఎందుకంటే నేను ముంబై నుంచి హైదరాబాద్కి ఇండిగో ఫ్లైట్లో వెళ్తున్నాను. ముంబై ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు మనము లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రొసీజర్స్ మనం ఫాలో అవ్వాలి, ఈ పాండమిక్ తర్వాత చేంజ్ అయిన రూల్స్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే ఇప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటాం కదా కియాస్క్లోంచి, అది కానీ మన లోపల ఎంట్రీ అయిన తర్వాత సెక్యూరిటీ నార్మ్స్ ఎట్లున్నాయి అని కానీ, ఏ వస్తువులు తీసుకెళ్ళచ్చు, ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు, ఇవన్నీ మీకు ఒక బ్రీఫ్గా చూపించాలని నా ప్రయత్నం అండి. ఇదన్నిటితో పాటు నేను ఒక సెలబ్రిటీ ఫిల్మ్ యాక్టర్ని కలిశాను. మీకు తమ్నైల్లో తెలిసిపోయి ఉంటుంది. అది మన సూపర్ యాక్టర్ నాజర్ గారిని కలిశాను. చాలా సంతోషమైంది. నేను ఆ మూమెంట్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే అన్ని చోట్ల మెట్రో వర్క్ నడుస్తుంది కదండి. ఇక్కడ కూడా మెట్రో వర్క్, నేను నార్మల్ రూట్లో కాకుండా వేరే రూట్లోంచి వెళ్ళాను. ఇక్కడ అరైవల్స్ డిపార్చర్స్ ఉంటుంది కదా, నేను డిపార్చర్స్లోంచి లెఫ్ట్ సైడ్లోంచి వెళ్తే మనకు డిపార్చర్ వస్తుందండి, అక్కడికి వెళ్ళాలి మనము. ఇది వచ్చేసింది మన ముంబై ఎయిర్పోర్ట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పేరుకు తగినట్టే ఛత్రపతి శివాజీ స్టాచ్యూ చాలా బాగుందండి, ఎంతో మనోహరంగా ఉంది. ఇది ఫుల్ వ్యూ చూపిస్తాను. ఎయిర్పోర్ట్ బయట సైడ్ మనల్ని ఎవరైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే ఇంతవరకు మాత్రమే ఇవ్వచ్చు. ఈ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఓన్లీ ప్యాసింజర్స్కి మాత్రమే అలౌడ్ అనమాట. సో ఇప్పుడు మనము లెట్స్ చెక్ ఇన్. వెళ్ళినప్పుడు డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. అంటే ఇండిగోకి వేరే, విస్తారాకి వేరే, డిఫరెంట్ ఎయిర్ ట్రావెల్కి డిఫరెంట్ గేట్స్ ఉంటుంది. మనం అటు సైడ్ వెళ్ళామంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ప్రస్తుతం ఇండిగోలో ఫ్లైట్ చేస్తున్నాను కాబట్టి ఇండిగో సైడ్ గేట్ నెంబర్ 4 దగ్గరికి వచ్చి ఆగాను అనమాట. మనం అక్కడే ట్యాక్సీ దిగేసి మనం డైరెక్ట్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడైతే సెక్యూరిటీ చెకింగ్ చేయించుకోవాలి. మనము ప్రింట్స్ ఏం తీసుకురాక్కర్లేదు, టికెట్ మొబైల్లోంచి చూపిస్తే సరిపోతుంది అనమాట. మనం ట్రావెల్ చేసే ముందే వెబ్ చెకింగ్ కూడా చేసుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు వచ్చేస్తున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ప్రొసీజర్స్ ప్లస్ బ్యూటీ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అన్నీ మనం ఇప్పుడు చూద్దామండి. నాకు అన్నిటికన్నా ఇష్టం బ్యూటిఫుల్ సీలింగ్ అండి ముంబై ఎయిర్పోర్ట్. ఇది వచ్చి మన నెమలి ఈకలు ఉంటుంది కదా, పురివిప్పిన నెమలి లాగా ఆ బేస్ తీసుకొని ఈ డిజైన్ చేశారని నేను ఎక్కడో చదివాను. అంతే బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు సెల్ఫ్ చెకింగ్ సర్వీస్ కియాస్ చాలా చోట పెట్టారు. మనం ఏ ఎయిర్పోర్ట్ ట్రావెల్ ఉంటుందో, ఇప్పుడు ఇండిగో కాబట్టి నేను ఇండిగో సైడ్కి వచ్చాను అనమాట. అక్కడ మనము కియాస్ ఉంటుంది, అక్కడ మన పిఎన్ఆర్ నెంబర్ వేయచ్చు. అక్కడ స్కాన్ ఉంది కానీ నాకు స్కాన్ ఎందుకు అవ్వలేదు, సో నేను పిఎన్ఆర్ నెంబరే టైప్ చేశాను. ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మనకి లగేజ్కి ప్యాక్ చేయాల్సిన స్టిక్కర్స్ వస్తుందండి. దీనిలో ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అందరు ప్యాసింజర్లకి ఒకటే వచ్చేస్తుంది అనమాట. మేము ముగ్గురున్నాం, మా ముగ్గురికి ఒకటేసారి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ ఆప్షన్ నొక్కగానే మనకి బోర్డింగ్ పాస్ ప్లస్ లగేజ్కి కావాల్సిన స్టిక్కర్స్ 2 వచ్చేస్తుందండి. ట్యాగ్స్ అంటారు కదా బేసికలీ వాటిని. మనం ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటామో ఒక్కొక్కరికి ఒక్కొక్క లగేజ్ మాత్రమే అలౌడ్ అండి. అంటే ఒక సూట్ కేసు, ఒక క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే అలౌడ్. సో టోటలీ నాకు 3 సూట్ కేసులు ఉన్నాయి కాబట్టి 3టికి 3 వచ్చింది. ప్లస్ 3 బోర్డింగ్ పాసులు కూడా ప్రింట్ అయ్యి వచ్చేసిందండి. ఈజీగా ఉంది కియాస్క్. చాలామంది కంగారు పడుతుంటారు ఏం చేయాలనేసి. ఎవరు సపోర్ట్ లేకుంటే మనం టికెట్స్ అని ప్రింట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు వచ్చేసింది. ఇదైన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడు ఆ ట్యాగ్స్ వచ్చాయి కదా, ఆ ట్యాగ్స్ వెనకాల పీల్ హియర్ అని ఉంటుందండి. అక్కడ మనం పీల్ చేసేసేయాలి. పైగా అక్కడ ఒక 3 స్టిక్కర్లు ఉంటుందన్నమాట. ఆ స్టిక్కర్లని మన టికెట్ వెనకాల వైపు ఒకటి అతికించుకోవాలి, సూట్ కేస్కి 2 అతికించాలన్నమాట. అదయ్యాక దాన్ని ఇలా తీసుకొని స్టిక్ హియర్ ఉంది చూడండి, అక్కడ అలా స్టిక్ చేసేసామంటే మనకి లగేజ్ ట్యాగ్ రెడీ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ తీసుకెళ్ళి మనము లగేజ్లోకి వేసేయడమే. ఈ లగేజ్ కూడా మనకి 15 kgs పర్ హెడ్ తీసుకెళ్ళచ్చండి ఒక లగేజు. ఇది మనము లగేజ్ దీనిలో వేసేసేటట్టు మనం చేతిలోకి, అంటే క్యాబిన్ బ్యాగేజ్ ఒకటే చిన్నది ఉండాలి. అది కూడా మ్యాక్సిమం 7 kgs కెపాసిటీ. దీని తర్వాత అయితే ఇప్పుడైతే రఫ్లీ 400 per kg ఉంది. అది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుందండి. ఎయిర్పోర్ట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల నేను ఆ ప్రొసీజర్ చూపించలేకపోయాను మీకు. ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్యూరిటీ చెకింగ్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనము ఇది స్కాన్ చేసామంటే అక్కడ గేట్స్ ఓపెన్ అవుతుందండి, మనము అటువైపు వెళ్ళిపోవచ్చు. ఇది మ్యాక్సిమం. ఇంకా ఆ తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి లోపలికి వెళ్ళిపోయిన వెంటనే. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, సో స్టెప్స్ ఉన్నాయి, ఎస్కలేటర్ ఉంది, మనం ఏది కావాల్సి అది యూజ్ చేసుకోవచ్చు. కింద బ్యూటిఫుల్ గ్రీనరీ అండి, చాలా చక్కగా మెయింటైన్ చేశారు. నెక్స్ట్ సైడ్ ఇప్పుడు చూపిస్తున్న సైడ్ అంతా సెక్యూరిటీ చెక్ ఇన్ అండి. అక్కడ మనము
మన సెక్యూరిటీ చెక్ అంతా అయిన తర్వాత మనము డైరెక్ట్ నెక్స్ట్ గేట్స్ దగ్గరికి వెళ్ళడము. ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ అంటే వాష్రూమ్స్ అవి ఉన్నాయి. కొంచెం అంతా ఫ్రెష్ అయ్యాక మేము సెక్యూరిటీ సైడ్ వెళ్దామని అనుకున్నాము. నాకు ఈ పచ్చిక చాలా బాగుంది. అంటే టచ్ చేసి చూసాను అనమాట నేను, ఇది ఆర్టిఫిషియల్ ఒరిజినల్ అని న్యాచురలే. ఇక సెక్యూరిటీ చెకిన్లో అండి మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఒక ట్రేలో వేసేయాలి. ప్లస్ మన హ్యాండ్ బ్యాగ్స్, మన ఫోన్స్ అంతా బ్యాగ్లోంచి తీసి వేయాలి. బెల్ట్స్, వాచెస్, కాయిన్స్, ఎనీ మెటల్ ఐటమ్స్ తీసి మనం ట్రేలో సపరేట్గా ఉంచాలండి. ఇది అయ్యాక మనం ఆ సైడ్ పికప్ చేసుకోవాలి. నేను నా మొబైల్ వేసేసాను కాబట్టి నేను అవన్నీ షూట్ చేయలేకపోయాను, బట్ కొంతవరకు చూపించగలిగాను. సో మా సెక్యూరిటీ చెకిన్ స్మూత్గా అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము లాంజ్లోకి ఎంటర్ అయిపోయాము. లాంజ్లో అయితే ఇంకా అసలు నాకు షాపింగ్ అన్లిమిటెడ్ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైం విండో షాపింగ్ ఉంటుంది కానీ బట్ సమ్ టైమ్స్ ఐ పికప్ మంచి బ్యాగ్స్ కానీ అట్లాంటివి చాలా బాగుంటుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ కదా, నాకు ఇష్టం, తీసుకుంటుంటున్నాను అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు పాండమిక్ తర్వాత అన్ని షాప్స్ అయితే నాకు కనిపించటం లేదు. బట్ ఆ లైటింగ్స్కి, ఆ ఎన్విరాన్మెంట్కి అసలు సూపర్గా ఉంటుంది. నేను మామూలుగా ఒక 1 hour అర్లీగానే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ సెక్యూరిటీ చెకిన్స్, లగేజ్ది ఇవన్నీ అయిపోయాక ఫార్మాలిటీస్ కాసేపు అలా విశ్రాంతిగా వెళ్ళి ఆ తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. ఇంకా మా అమ్మాయి ఇది బక్లవా అనే స్వీట్ చాలా ఇష్టం తనకి. ఇది ఒక టర్కిష్ వెరైటీ ఆఫ్ స్వీట్ అండి. కాస్ట్లీ కూడా ఉంటుంది, పెద్ద అంత గొప్పగా ఉండదు మన స్వీట్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ సమ్హౌ చాలా ఇష్టం తనకి. ఈ బక్లవా है एक टर्किश डेजर्ट है, अब हम लोग इसको टेस्ट करेंगे. టేస్టీ అని మాత్రం పెట్టదు. అక్కడ నువ్వు రేటింగ్ ఇవ్వచ్చు. ఇక అంత దూరం నడవలేము అన్న వాళ్ళకి బగ్గీ సర్వీస్ బాగుందండి. పెద్దవాళ్ళైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు బగ్గీస్లో. నేనైతే ఇంకా విండో షాపింగ్ చేస్తూనే ఉన్నాను. ఇది షేజ్లో అండి, చాలా బాగున్నాయి ఐటమ్స్. అయితే సిల్వర్ కోటింగ్ అంట, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే చూడ్డానికే ఉంది, లక్షణంగా విండో షాపింగ్ చేసేసాను. బ్యూటిఫుల్ ఐటమ్స్, అసలు మొత్తం షాప్ అంతా ఒకసారి తిరిగి అన్ని ఐటమ్స్ని నిదానంగా చూసుకుంటూ వెళ్ళాం. ఈ షాపింగ్ అంతా అయ్యాక నెక్స్ట్ ఒక ఫుడ్ కోర్ట్ ఉందండి. సో అక్కడ కూర్చొని కొంచెం రిఫ్రెష్ అవుదాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. కాసేపు మొబైల్ అవి అలవాటు కదా మనం చూసుకుంటున్నాము. నెక్స్ట్ వాష్రూమ్స్ చాలా బాగుంటాయండి, క్లీన్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. సో అదొక బెస్ట్ థింగ్ మనకి ఎయిర్పోర్ట్స్లో. ఇది మన చేయి పెట్టగానే సెన్సార్ స్టార్ట్ అయ్యి వాటర్ స్టార్ట్ అవుతుంది, నీళ్ళు వేస్ట్ అవ్వకుండా. ఎంతో బెస్ట్ థింగ్ ఇది. అది అయ్యాక ఫుడ్ కోర్ట్లో ఇంకా కాఫీ తాగాలని ఉంది. సో వెతుకుతున్నాను మన ఫిల్టర్ కాఫీ ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పి. కాఫీ పడిందంటే ప్రాణం లేచొస్తుంది. సో కోస్టా కాఫీ కూడా నాకు చాలా ఇష్టము. నేను ఆర్డర్ ఇచ్చాను, వెయిట్ చేస్తున్నాను కోస్టా కాఫీకి. నేను ఒక గ్లాస్ అనుకుంటే ఒక చెంబుడంత ఇచ్చారండి ఈ కోస్టా కాఫీ. బాగుంది. అయితే దీనిలోకి మనం ఎంత డబ్బు పెట్టుకున్నా మన చక్కర్లు మనం వేసి కలుపుకుంటేనే బెస్ట్ థింగ్. అదేంటో మరీను మా అమ్మాయి బాగా కలిపిస్తోంది. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ ఏం చేస్తుందో. ఆ కాఫీని కూడా వదలకుండా చీకింది ఆ పుల్లను. బాప్రే. ఇంకా నెక్స్ట్ కాఫీ తాగాము. అంత పెద్ద కప్పు కాఫీ కూర్చొని తీరిగ్గా ఆరగించాము. అయితే కాఫీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. ఫిల్టర్ కాఫీతో పోల్చలేము కానీ చక్కగా కంప్లీట్ చేసాము కోస్టా కాఫీ. మంచి రిఫ్రెషింగ్ ఎనర్జీ అయింది. ఇంకా నెక్స్ట్ మన ఫర్దర్ స్టెప్ గేట్ దగ్గరికి వెళ్తాము. ఇంకా టైం అవుతుంది మన ఫ్లైట్కి. వాంగో ఈ రెస్టారెంట్లో ఆ బొమ్మ నాకు భలే ముద్ద వస్తుంటాడు, భలే ఉంటుంది కదా చూడ్డానికి. ఇంకా అటు ఇటు చూసుకుంటూ షాప్స్. నెక్స్ట్ మా గేట్ సైడ్ వెళ్తున్నామండి. ఇటు అటు గేట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆర్కిటెక్ట్స్ చాలా బాగుంటుంది ముంబై ఎయిర్పోర్ట్లో, చాలా బ్యూటిఫుల్గా. అంటే మహారాష్ట్రని ప్రెడిక్ట్ చేసి చాలా మటుకు చూపించారు. బట్ ఈసారి నేను వెళ్ళే గేట్లో ఆ ఆప్షన్ లేదనమాట, వేరే గేట్లో ఉంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు అవన్నీ నేను చూపించాలని అనుకుంటున్నాను. మాది గేట్ లాస్ట్లో ఉందనమాట మాకు వచ్చిన గేట్, 51 గేటు. అంత దూరం నడుచుకుంటూ మధ్య మధ్యలో సెల్ఫీలు తీసుకుంటూ వెళ్తున్నాము. ప్రతి చోట మన గైడింగ్ బాగుంటుందండి. ఏ గేట్కి ఎటువైపు వెళ్ళాలి, ఫుడ్ కోర్ట్ ఎక్కడుంది, వాష్రూమ్స్ ఎక్కడున్నాయి, మన డిపార్చర్స్ మనకు వెంటనే చూసుకోవచ్చు. ముంబై ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది కదండి, నడుస్తుంటే వస్తూ ఉంటుంది గేట్ వరకును. సో కన్వీనియన్స్ కోసం వాళ్ళు ఇట్లాంటి కన్వేయర్స్ బెల్ట్ పెట్టారండి ఒక 2-3 ప్లేసెస్లో. ఇది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది పెద్దవాళ్ళకు, లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, నడవలేని వాళ్ళకు ఇది బాగుంటుంది.
ఇక్కడైతే గేట్ దగ్గరకు వచ్చేసాం. ఎవరున్నారో చూడండి నా పక్కన, ఫేమస్ యాక్టర్ నాజర్ గారు. చూడంగానే అస్సలు ఎంత సంతోషం వేసిందో, ఎంత వినమ్రతతో ఉన్నారో. అసలు వణక్కం అన్నారు, పక్కన కూర్చొని ఫోటో తీసుకుంటానంటే ఒబ్లైజ్ చేశారు. వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ కాకూడదని నేను ఒక వీడియో కాకుండా ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మాకు పీపీఈ కిట్లు అవన్నీ ఇచ్చారు గేట్లో టైం అవుతుంటే. సో ఒకటి మధ్యలో కూర్చున్న వాళ్ళకి పీపీఈ కిట్ కంపల్సరీ అండి. నేనన్నా ఒకే ఫ్యామిలీ అంటే కూడా వాళ్ళు లేదు, రూల్స్ అని చెప్పారు. సో మధ్యలో కూర్చున్న వాళ్ళు ఈ పీపీఈ కిట్ కంపల్సరీ వేసుకోవాలన్నమాట. అసలు ఊపిరాడడం అవి కష్టమే, అయినా తప్పదు, మనం వేసుకోవాలి కదా. ఫేస్ షీల్డ్ కూడా ఇస్తారండి. షీల్డ్కి ఇటువైపు అటువైపు ఒక థిన్ లేయర్ ఉంటుంది, అది కంపల్సరీ తీయాలి. ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే సిల్లీగా ఉన్నా కూడాను కొంతమంది అలాగే వేసుకున్నారు. పాపం వాళ్ళకి తెలీదు మరేంటో, పాపం అసలు మొదలే మసకగా కనిపించగా ఉంటుంటుంది. ఈ సైడ్ ఆ సైడ్ ఒక చిన్న కవర్ ఉంటుంది, అది తీసేస్తే మనకు క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. అది మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాంతోపాటు మనకి ఫేస్ మాస్క్ ఇస్తారు, అది కాకుండా ఈ చిన్నవి శానిటైజర్స్ ఇస్తారండి. ఫేస్ షీల్డ్, మాస్క్, ఒక 2 శానిటైజర్స్ ఇస్తారు. మా అమ్మాయి నేను వీడని నీడను పాడేసి డాన్స్ కూడా చేసేస్తుంది. ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదు, ఇంత మటుకు భరించాలి. ఒక 2 hours మాస్కులు, షీల్డ్లు అన్నీను. నెక్స్ట్ మా ఫ్లైట్ అయితే ఐ థింక్ లగేజ్ అది లోడ్ చేసేస్తున్నారు. సో ఎనీ టైమ్ వీ కెన్ గెట్ ఎ కాల్ టు గెట్ ఇన్ సైడ్. మా సెల్ఫీలు వాళ్ళు పిలుస్తారనమాట, మన ఫ్లైట్ నెంబరు, ఎక్కడికి వెళ్తుంది డెస్టినేషన్ చెప్పి. అక్కడ మళ్ళీ ఒకసారి మన టికెట్స్, బోర్డింగ్ పాస్ అవన్నీ స్కాన్ చేసి చెక్ చేస్తారు. అదయ్యాక మనల్ని ఎయిర్పోర్ట్ లోపల గేట్ సైడ్కి వదులుతారనమాట. ఇక్కడ ఒక్కొక్కసారి బస్సు ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి ఇలాంటి ఎస్కలేటర్స్ అవి ఉంటుంది, లేకుంటే చిన్న ప్యాసేజ్ ఉంటుంది అనమాట నడుచుకెళ్ళడానికి. ఎంటర్ అయిపోయాం క్రాఫ్ట్లోకి, ఇంకా వెళ్ళి కూర్చోవాలి. వీళ్ళ చేష్టలు ఇద్దరివి చూడండి ఎంత క్లీన్గా ఉందో, హైజీనిక్గా ఉంది క్రాఫ్ట్ అయితే. సో టెన్షన్ ఏం లేదు, బట్ కేర్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిందే మనము ప్రస్తుతం ఉన్న పాండమిక్లో. పైన క్యాబిన్ లగేజ్లో పెట్టచ్చండి, అందుకనే చిన్నది తీసుకొస్తే బెస్ట్. అందరూ పెద్దవి తీసుకొచ్చి ఇబ్బంది పడటం కన్నా ఇది బెస్ట్. अभी हैदराबाद जाने के लिए हमारा एयरक्राफ्ट उड़ान के लिए तैयार है। कुर्सी का बेल्ट बांध के तैयार हो जाइए, लेट्स स्टार्ट, हैप्पी जर्नी। ఆల్మోస్ట్ 45 minutes అయిపోయింది, హైదరాబాద్కి రీచ్ అయిపోతున్నాము. చీకటిగా ఉన్న ప్లేన్ మంచి లైట్స్ ఇస్తోంది ఇప్పుడిప్పుడే. సూపర్ సీన్. మనం హైదరాబాద్లోకి ఇంకా నెక్స్ట్ ల్యాండింగ్ అయిపోవాలి. ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ పాటిస్తే మనకే మంచిది. సో వీటన్నిటితో పాటు మెల్లగా మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. నేను క్రాఫ్ట్లో అయితే పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదండి, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ప్లస్ మన వల్ల వేరే వాళ్ళ ప్రైవసీ అది కొంచెం ఇబ్బంది కాకూడదని చెప్పి తీయలేదు. సో నెక్స్ట్ లాస్ట్ మేము క్రాఫ్ట్ నుంచి దిగిపోతున్నాము. ఈసారి జర్నీ మీతో పాటు చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మాది ఈవినింగ్ 6:10కి ఫ్లైట్, 7:30కి మేము ల్యాండ్ అయిపోయాము ఫ్రమ్ ముంబై టు హైదరాబాద్. ఇంక ఇప్పుడు దిగాక మాకు బస్ రెడీగా ఉందండి. ఇది మేము వచ్చిన బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. సూపర్ జర్నీ, వీ ఎంజాయ్డ్ ఏ లాట్. సో ఈసారి మీ అందరితో పాటు ట్రావెల్ చేస్తున్నందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉండింది. సో నెక్స్ట్ ఇంకా బస్లో నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు మేము దీనిలోకి మన షీల్డ్స్, ఫేస్ షీల్డ్స్, పీపీఈ కిట్స్ అన్నీ వేసేస్తున్నాను. కొంతమంది క్రాఫ్ట్లోనే వదిలేశారండి, అది మన అట్లా చేయకూడదు కదా. మనం కూడా అన్నీ నీట్గా ఉండాలంటే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క సివిలియన్ కరెక్ట్గా ఉండాలని ఉద్దేశము. అయితే కొంతమంది అలా వదిలేస్తారు, అందరూ కాదు. మనకి బయటికి రాగానే ఈజీగా బెల్ట్స్ కనిపిస్తాయండి, అంటే 7, 8, 9 అట్లా నంబరింగ్ బెల్ట్స్ ఉంటుంది. ఏ ఫ్లైట్ ఎక్కడెక్కడ వస్తుందో మనకు డిస్ప్లేలో కనిపించేస్తుంది. సో ఇప్పుడు మేము లగేజ్ బెల్ట్ దగ్గర కాచుకొని ఉన్నాము. ఇక్కడ బోల్డ్ అని లగేజెస్ వస్తుంటాయి కదా, దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం ఎలా అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. మా లగేజ్ రాగానే నాకు తెలిసిపోతుంది, చూడండి వచ్చేస్తుంది నా లగేజ్. ఒకటి బ్రైట్ కలర్ సూట్ కేసెస్ ప్రిఫర్ చేస్తాను నేను, అదో వస్తున్న ఆరెంజ్ కలర్ది. చూడండి ఈజీగా మనం క్యాచ్ చేసేయచ్చు. అది కాకుండా నేను దీనికి మంచి కలర్ఫుల్ లేసులు కట్టాను అనమాట. సో సాటిన్ రిబ్బన్, సో దాంతో మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు.
ఓకే బాయ్, సీ యూ గైస్. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా బావగారు వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. మధ్యలో ఇంకొక మంచి బ్యూటిఫుల్ సీన్ కనిపిస్తే చూశాను, చాలా బాగుంది. నేను నా రిటర్న్లో మళ్ళీ హైదరాబాద్ టు ముంబై కూడా ఒకసారి వీలైతే కవర్ చేస్తాను. డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అని చెప్పి. ఓకే బాయ్ బాయ్, సీ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ని నొక్కేసేయండి. బాయ్ బాయ్.